ప్రమాదకరమైన మలుపుల వల్ల తమ గ్రామంలో తరచూ దుర్ఘటనలు జరుగుతున్నాయని యాదాద్రి భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ ప్రజలు ఆందోళనకు దిగారు. మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే ఎందరో చనిపోయారని, ఇవాళ కూడా 5 యువకులు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరిస్తామని జలాల్పూర్ వాసులకు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన చర్య ఇది. మన చెరువు కట్ట మీద ఛానల్ ఏర్పాటు చేసి జరగబోయే ప్రమాదాలు నివారించి ప్రాణనష్టాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. చెరువు చుట్టూ ఛానల్ ఏర్పాటు చేస్తే ఒక వారం రోజుల్లో జరిపే పని, పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా కాదు. తక్షణం అది చేసి తర్వాత పూర్తి నివారణ చర్యలు పాటించాలని కోరుకుంటున్నాం. ఈ రోడ్డు వెడల్పు జరుపుతాప్పుడే ఈ టర్నింగ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ టర్నింగ్లకు సంబంధించి దీనికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. కానీ విన్నారో వాళ్ళు అలా వదిలేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ ఇక్కడ జరగాల్సిన నష్టాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈ నష్టాన్ని పూడ్చే మాది అధికారం ఎవరికైనా ఉందా? ఇవాళ 5 ప్రాణాలు పోయినాయి. మరి మీకు ఇంకా కూడా చలనం రాకుంటే మేము ఏం చేయాలి? మా కళ్ళ ముందు ఇలా ప్రాణాలు పోతుంటే మేము శోకించాల్సిన పరిస్థితికి వచ్చింది. దయచేసి అధికారులు ఇచ్చేసి ఈ సంబంధిత పని ఏదైతే ఉందో దాని కార్యక్రమం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడికి ఎవరు వచ్చేది తెలియదు. నైట్ పూట అందరూ పోచంపల్లి నుంచి హైదరాబాద్కి వెళ్ళి జీవనాధారం గురించే బతకనికి వెళ్తారు, జాబులు చేస్తారు. ఎంతో మందికి యాక్సిడెంట్లు అయితే ఎన్ని మూలమర్తలు ఉన్నాయి చూడండి. నేషనల్ హైవే మీద స్టేట్ రోడ్ ఉంది కానీ పల్లెటూరుకు వచ్చేటే లేవా? పోచంపల్లి మండలం గతంలో ఎప్పటి నుంచే డెవలప్ అయిన ఏరియా కాబట్టి రాష్ట్రపతి వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రధానమంత్రి వచ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు గురించి స్పందన ఎందుకు లేదు? ఈ రోడ్డు వల్ల నుంచి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమంది హత్యలు జరుగుతున్నాయి. గతంలో 4 చనిపోయారు. అంతకుముందు నెల ముందు ఒక లారీ పడ్డది, ఒక బైక్ పడ్డది. మీరు దయచేసి అధికారులు ఏంటంటే మా యొక్క గ్రామం నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ చెరువు నుంచి ఎంతో మందికి హాని కలుగుతుంది, ప్రాణాలు పోతున్నాయి, ప్రాణ నష్టం పోతుంది. ఇవాళ 5 ప్రాణాలు పోయినాయి కాబట్టి ఒక్కొక్కరికి తల్లిదండ్రులకు ఒకటే బిడ్డ ఉంది కాబట్టి వారు ఎంత బాధను అనుభవిస్తారో మీరు చూడండి. మా రిక్వెస్ట్ ఏం లేదు, మా విలేజ్ నుంచి ఈ రోడ్డు గురించి మేము ధర్నా చేయడం జరుగుతుంది కానీ మా గురించి ధర్నా చేస్తున్నామా మీరే ఆలోచించాలి. ఈ రోడ్డు స్పందన చేయండి. ఈ రోడ్డు వెడల్పు కావాలి, మూలమర్తలు పోవాలి. దయచేసి న్యాయం జరగబెట్టండి.